ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ ఆడంబరం కాదు భక్తి శ్రద్ధలతో పూజిస్తే వైకుంఠానికి తీసుకువెళ్ళే అచ్చమైన మన తెలుగింటి ఆడపడుచు పోలీస్ వర్గం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. క్రోధీనామ సంవత్సరం 2024వ సంవత్సరము డిసెంబర్ 2వ తేదీ సోమవారం రోజు మనకి కార్తీక మాసం ఆఖరిలో మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యమి రోజు పోలి పాడ్యమి పూజ ఇంట్లో సులువుగా తులసి అమ్మవారి దగ్గర ఎలా వెలిగించి దీపాలు వదలాలి, పూజ ఎలా చేసుకోవాలి, ఒకవేళ తులసి కోట లేకుంటే ఎక్కడ వెలిగించాలి, అటెడొప్ప దీపాలు ఏ టైంలో ఎన్ని ఒత్తులతో వెలిగించాలి, 325 ఒత్తులు ఈరోజు వెలిగించుకోవచ్చా, నైవేద్యము ఏమి పఠించాలి, పోలి స్వర్గము కథ, ఉసిరి దీపం, అటెడొప్ప దీపాలు ఒకవేళ దొరకకుంటే ఏం చేయాలి, ఇప్పుడు కదిలించాక అన్నీ ఏం చేయాలి, ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. అలంకారము ఆడంబరంతో చేసే భక్తి లేని పూజ ఎందుకు పనికిరాదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా భక్తితో కార్తీక మాసం మొత్తము కూడా కార్తీక దామోదరుని ప్రార్థించి ఆ పోలి తల్లి వైకుంఠానికి వెళ్ళిన రోజునే పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గముగా జరుపుకుంటాము. పోలీస్ వర్గం నోము నోచుకోవడం వలన ఎప్పటికీ నిత్య సుమంగళిగా ఉంటామని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, ఏ విషయంలో కూడా ఎటువంటి అడ్డంకులున్నా అవన్నీ తొలగి అన్నింటా విజయం చేకూరుతాయని మన పురాణాలు చెబుతున్నాయండి. కార్తీక మాసం నెల రోజులు కూడా చేయలేని వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ ఈరోజు తప్పకుండా ఈరోజు చేసే దీపాలు పెట్టడం కానీ, స్నానము, జపతపాలు, ఉపవాసము, దానాలు ఈరోజు ఏమి చేసినా కూడా విశేష ఫలితాలు కలగడమే కాకుండా మనకి కార్తీక మాసం మొత్తము కూడా విడవకుండా చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. కార్తీక పాడ్యమి మొదలు కార్తీక అమావాస్య వరకు కూడా ప్రాతకాలం నిద్రలేచి నది స్నానం చేసి అందరూ కూడా ఆలయాలలో ఇంటి వద్ద కానీ తులసి అమ్మవారి దగ్గర కానీ నిత్యము దీపం వెలిగించిన వారు కానీ వెలిగించలేని వాళ్ళు కానీ ఈరోజు మాత్రం తప్పకుండా చేసుకుంటేనే మనకి కార్తీక మాసం మొత్తము చేసిన విశేష ఫలితం దక్కుతుంది. పాడ్యమి ఏ రోజు వస్తుంది, డేట్ అండ్ టైమింగ్స్, పూజా సమయాలు అన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. మన పెద్దవాళ్ళు చెబుతారు రెడీ అవ్వడము అలా కాదు, చక్కగా నిండుగా ముత్తైదువుగా ఉండి అహంకారము ఆడంబరము కాకుండా నిర్మలమైన భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకోవాలని చెబుతూ ఉంటారు కదండి. తెలుగింటి ఆడపడుచు పోలీస్ వర్గం పూజ ఇంట్లో ఎలా సులువుగా చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. మనము ఈ పూజని నక్షత్రాలు ఉన్నప్పుడే ఉదయము సూర్యోదయానికి మునిపే చేసుకుంటే సంపూర్ణ ఫలితం దక్కుతుంది. చక్కగా ఈరోజు మనం సూర్యోదయానికి మునిపే నిద్రలేచి నదీ స్నానం చేసి అక్కడే దీపాలు వదిలేవాళ్ళు అక్కడే వదిలి వస్తారండి. వచ్చిన తర్వాతనే ఇంట్లో పూజ చేస్తారు. సిటీ లైఫ్లో ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ కూడా ఆ అవకాశం ఉండదండి. అలా ఉండదు కాబట్టి ఇంట్లోనే స్నానం చేస్తూ గంగాదేవిని తలుచుకొని స్నానం చేయాలి. చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని స్నానం చేసిన తర్వాత ఇంటి ముంగడ చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకొని పువ్వులతోటి అలంకరించుకోవాలి. రోజు మనకి మార్గశిర మాసం మొదటి రోజు అండి. ఇంకా మనకి ఆ పోలి తల్లి అనుగ్రహము కలగాలంటే మనం చక్కగా ఇంటి ముందు కలకల్లాడుతూ ఉంటే లక్ష్మీ అమ్మవారు కానీ ఆ పోలి తల్లి కానీ విచ్చేసి మనకి నిత్య సుమంగళి యోగం కల్పిస్తారు. ఇంట్లోకి వేయించేసి మనకి నిత్య సుమంగళి యోగం కల్పిస్తారు. చేసుకునేది మన తెలుగింటి ఆడపడుచు పోలీస్ వర్గం నోము కాబట్టి మనము కూడా నిండుగా ముత్తైదువులాగా రెడీ అవ్వాలండి. అంటే ఆర్భాటంగా, అంటే చూడడానికి ఎంతో హూందాగా అట్లా రెడీ అవ్వాలని కాదు ఫ్రెండ్స్. చూడడంతో ముత్తైదువుగా లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా ఉండాలి. చక్కగా జల్లో పువ్వులు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని తాలికి పసుపు కుంకుమ పెట్టుకొని చేతికి నిండుగా గాజులు వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని పట్టీలు పెట్టుకొని చక్కగా చీర కట్టుకోవాలి. నైటీలు అవి వేసుకోకూడదు. చూడంగానే లక్ష్మీ కళ ఉట్టేపడేలాగా ముత్తైదువులాగా రెడీ అవ్వాలి. చేసుకునేది నిత్య సుమంగళి కోసం కాబట్టి మనము కూడా అట్లాగే ఉంటే చాలా మంచిది. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి కోట వద్ద శుభ్రం చేసుకొని మనం అవన్నీ అంత పొద్దున్నే అంటే కుదరదండి. కాబట్టి ముందు రోజే మనం పూజ దగ్గర అన్నీ కూడా క్లీన్ చేసి ఉంచుకొని అట్లా చేసుకుంటే బాగుంటుంది. తులసి కోటకి కూడా చక్కగా క్లీన్ చేసుకొని ఉంచుకుంటే మంచిది. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. చక్కగా తులసి కోటకి పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని మనం ఆకులకి పసుపు కుంకుమలు రాయకూడదు ఫ్రెండ్స్. కాండంకి పసుపు కుంకుమలు రాసుకొని పువ్వులతోటి చక్కగా అలంకరించుకోవాలి. తులసి కోట వద్ద శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన శంకు, చక్రం, నామాలు, స్వస్తిక్, అమ్మవారిది అష్టదళ పద్మముగ్గు ఇవన్నీ వేసుకొని పసుపు కుంకుమలు పువ్వులతోటి అలంకరించుకున్నాను. ఇప్పుడు తులసి అమ్మవారి ముందే చక్కగా పసుపు నీళ్ళతోటి అలికి అక్కడ అటెడొప్ప దీపాలు పెట్టుకోవడానికి ముగ్గు వేసుకొని అక్కడ కూడా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత నేను అక్కడే ఒక వెండి ప్లేట్ కానీ మీ ఇష్టం ఇత్తడిది కానీ లేదు రాగిది కానీ పెట్టుకొని లేదా ఉత్త తమలపాకుల మీద అయినా సరే పసుపు గణపతిని ఇంకా
కార్తీక దామోదర్ని చేసుకొని పెట్టుకోవాలి. కార్తీక దామోదర్ని మనము చక్కగా ఈ నెల రోజులు కూడా తులసి కోట దగ్గర పూజించుకుంటాం కాబట్టి తులసి కోటలోని మట్టితోటి, లేదు తులసి అమ్మవారు లేకుంటే గనక ఏదైనా పచ్చని చెట్టులో మట్టితోటి కూడా పెట్టుకోవచ్చు. వస్త్రం సమర్పించుకొని ఇప్పుడు దీపాలు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. మామూలుగా 2 వెండి ప్రమిదలు పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారి దగ్గర మట్టి ప్రమిదలు శ్రేష్టం కాబట్టి మట్టి ప్రమిదలు కూడా పెట్టుకున్నాను. ఇంకా పిండి దీపాలు కూడా ఈరోజు చాలా శ్రేష్టం ఫ్రెండ్స్. ఈ నెల రోజులు కూడా 365 ఒత్తులు వెలిగించుకోలేని వాళ్ళు కానీ, ఇంకా ఈరోజు వెలిగించుకుంటే మంచిదే అనుకునే వాళ్ళు కానీ చక్కగా ఈరోజు ఎటువంటి అభ్యంతరం లేకుండా 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. మనం ముందు ముగ్గు వేసి పెట్టుకున్నాం కదండి, అక్కడ తాంబాలం లాంటిది పెట్టుకున్నాను. రాగి ఇత్తడి పెట్టుకుంటే మంచిది, లేదు అనుకుంటే గనక స్టీల్ది పెట్టుకోవచ్చు. ముందుగా మనమైతే రాగి ఇత్తడి పెట్టుకుంటే మంచిది, లేదు అంటే మనం వాడుకొని మట్టి పాత్రలు పెట్టుకున్నా మంచిది. ఇంకా ఏవి దొరకవు అనుకుంటే స్టీల్ది పెట్టుకోవచ్చు. పెట్టుకోకూడదు అని కాదు, మనకి స్టీల్ది కాకుండా ఇవి అయితే చాలా మంచిది. నీటిని వంపుతూ అందులోకి గంగాదేవిని మనసులో తలుచుకొని నమస్కరించుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి. కానీ చెప్పుకోలేకపోయినా తలుచుకొని కూడా చెప్పుకోవచ్చండి. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. శ్లోకం చదివి గంగాదేవిని ఆవాహనం చేసుకొని అందులో కొంచెము పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, రూపాయి కాయను ఇవి వేసుకోవాలి 5 వస్తువులుగా. లేదు అనుకుంటే పసుపు, కుంకుమ, పువ్వులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత చక్కగా పువ్వులు వేసుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. ఉత్త నీళ్ళల్లో మాత్రం వదలకూడదు. మనము చక్కగా పసుపు, కుంకుమ, పువ్వులు అన్న పెట్టుకొని వెలిగించుకోవాలి తప్పించి ఉత్త నీటిలో వదలకూడదు. మనము ముందు రోజే తెచ్చి పెట్టుకోవాలండి అరటి డొప్పలు. అప్పుడంటే అంత పొద్దున్నే కుదరదు కాబట్టి అరటి డొప్పలు తీసుకొచ్చుకొని అవి పచ్చిగా ఉంటే మాత్రం మనకి నీళ్ళల్లో తేలవు. అందుకని 2 రోజులు ముందు తెచ్చుకున్న బయట అయితే పెట్టాలి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. వాళ్ళ దగ్గర పచ్చిగున్నవి తీసుకొచ్చుకోకండి. చక్కగా ఎక్కడ మచ్చలేనివి అలాంటివి తీసుకొచ్చుకొని, ఒకవేళ మీకు అరటి డొప్ప దొరకకపోతే, కానీ ఇప్పుడు అందరికీ అవైలబుల్ ఉంటుందండి, ఆన్లైన్లో కూడా మనము ఆర్డర్ చేస్తే వస్తున్నాయి, ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ దొరకకపోతే తప్పకుండా అయితే అందరికీ కొబ్బరి చిప్ప దొరుకుతుంది కదండి, దాంతో పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవాలి లాస్ట్లో ఒక క్లిప్ చూపిస్తాను ఫ్రెండ్స్. చక్కగా ఇప్పుడు అరటి డొప్ప తీసుకొని మనము హోల్స్ లాగా పెట్టుకుంటే ఏంటంటే అందులోనే దీపాలు అంటే మనం పెట్టుకున్న ఒత్తులు నిలిచి ఉండి ఇలా పక్కకి పడిపోవడం అలా లేకుండా ఉంటుంది. అందుకని ఈ విధంగా హోల్స్ పెట్టుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. రోజుకి ఒక ఒత్తి చొప్పున 31 రోజులకి 31 ఒత్తులు వెలిగించాలి. మనము 3గా ఒకే దగ్గర మనము అరటి డొప్ప మీద పెడితే తప్పకుండా అది నీళ్ళలో మునిగిపోతుంది, తేలదు కదా. అందుకని చెప్పేసి మనము 10, 10, 11 అలా పెట్టుకోవాలి. అది సరికాదు కాబట్టి 11, 11, 11 అలా మనము 33గా పెట్టుకుంటాము. మనకి 31 ఒత్తులు నెల రోజులు కానీ 2 ఒత్తులు గంగాదేవికి అని చెప్పి వదులుతారు 33గా. కొంతమంది 35 కూడా వదులుతారు. 31 నెల కానీ 2 ఒత్తులు గంగాదేవికి, ఇంకా 2 ఒత్తులు వినాయకునికి అని వదులుతారు. అలా మొత్తం ఆపకుండా చేసిన వాళ్ళైతే మాత్రం 3 లేదా 5 ఒత్తులు పెట్టుకొని వదులుతారు ఫ్రెండ్స్. మొత్తంలో కొన్ని అడ్డంకులు వచ్చి కొన్ని రోజులు చేయని వాళ్ళు ఈ విధంగా 31 అంటే 33 వెలిగించడం వల్ల నెల మొత్తము మనకి కార్తీక మాసం మొత్తము చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది. రోజు ఇంకా మనము ఉసిరి దీపం పెడితే చాలా మంచిది. అందుకని నేను తమలపాకు మీద 2 ఉసిరి దీపాలు కూడా పెట్టుకున్నాను. ఒత్తుల్ని లెక్క పెట్టుకొని ముందు రోజే చక్కగా మనము ఆవు నేతిలో నానబెట్టుకొని ఉంచుకుంటే గట్టిగా అయిపోతాయి, చలికి కూడా నిలుస్తుంది, అటు ఇటు వెళ్ళకోకుండా చక్కగా ముద్దలాగా అయిపోయి నిలుస్తుంది. కాబట్టి ముందు రోజే నానబెట్టుకున్నాను. ఒకవేళ ఆవు నేతి దొరక్కపోతే మన దగ్గర లేనట్లయితే నువ్వుల నూనె ఉపయోగించుకోవచ్చు. అరటి డొప్ప కూడా ఏంటంటే పచ్చిగా ఉండకూడదు ఫ్రెండ్స్. చక్కగా ఇప్పుడు ఒత్తులు కూడా 3 పెట్టుకొని మనం ఇంట్లో ఎంతమంది ఉన్నట్లయితే అంతమంది విడివిడిగా కూడా పెట్టుకోవచ్చు, లేదు అందరి పేర్లు చదువుకొని పెట్టుకోవచ్చు. మనము ఆడవాళ్ళకి ఇట్లా 33 పెట్టుకొని ఇంట్లో అందరి తరపున 5, 5 లేదా 2, 2 విడిగా పక్కన దాంట్లో పెట్టుకొని కూడా వెలిగించుకోవచ్చు. అందుకే నేను పక్కన చిన్న అరటి డొప్ప మీద 2 దీపాలు పెట్టుకొని వెలిగించుకుంటున్నాను ఇంట్లో పిల్లల కోసము అని. చక్కగా దీపాలన్నీ సిద్ధం చేసుకొని ప్రమిదలు వెండి దీపాలు వెలిగించుకున్నాను. ఇవన్నీ మనం పూజ అయిన తర్వాత అరటి డొప్ప దీపాలు వెలిగించుకోవాలి. చక్కగా తోటి కానీ లేదా కడ్డీలతోటి కానీ వెలిగించుకోవాలి. ముందుగా మనము ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ కార్తీక మాసం మొత్తము కూడా పూజ చేసుకునే అవకాశం కల్పించినందుకు ఆ గణనాథుని ప్రార్థించుకొని అక్షింతలు పువ్వులతోటి అష్టోత్తరము షోడశోపచార పూజ ఇవన్నీ కూడా చేసుకోవాలి.
షోపచార పూజ ఇదంతా చేసుకోలేని వాళ్ళు చక్కగా అష్టోత్తరం చదువుకొని నైవేద్యం సమర్పించుకొని స్వామివారికి దీపం చూపించుకొని హారతి ఇచ్చుకోవాలండి. స్వామివారికి చక్కగా ఏదైనా నైవేద్యము సమర్పించుకోవాలి. నేనైతే జామ పండు పెట్టుకున్నాను ఫ్రెండ్స్, లేదా ఏదైనా బెల్లం ముక్క కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. మనము ఇప్పుడు గణపతి పూజ చేసినా కూడా యథాస్థానం ప్రతిగజ్జితే అనుకొని స్వామివారిని కొంచెం కదిపేసి అలా ఉంచుకోవచ్చు. అప్పుడు ఎప్పుడైనా కూడా తీసివేయవచ్చు. అందుకోసం ఇప్పుడు ఆ గణనాథుని ప్రార్థించుకున్న తర్వాత కార్తీక దామోదరుని చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడ పూజించుకోవాలి. అక్షింతలు పువ్వులతోటి పూజించుకొని స్వామి కార్తీక దామోదర ఈ సంవత్సరం ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ కార్తీక మాసం మొత్తము చేసుకునే అదృష్టాన్ని కలిగించావు. అలాగే మాకు తర్వాత సంవత్సరం కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసుకునే అదృష్టాన్ని ప్రార్థించమని అనుకొని ప్రార్థించుకొని స్వామివారిని వేడుకొని ఇప్పుడు కార్తీక దామోదర అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరము, శివ అష్టోత్తరము, ఏవైనా గోవింద నామాలు అన్నీ కూడా చదువుకోవాలి. కార్తీక దామోదర పూజ అయిన తర్వాత మనము తులసి అమ్మవారిని పూజించుకోవాలి. తప్పకుండా తులసి అష్టోత్తరం చదువుకోవాలి ఫ్రెండ్స్. ఉంటే ఒకవేళ మీకు లేకపోయినా కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు అదంతా కూడా ఇస్తాను, చూసి చక్కగా చదువుకోండి. తులసి అమ్మవారిని అక్షంతలు పువ్వులతోటి అష్టోత్తరం చదువుకోవాలి. మీ దగ్గర బుక్ ఉంటే కనుక మనకి తులసి బుక్ ఉంటుందండి, తప్పకుండా దొరుకుతుంది ఎక్కడైనా సరే. అందులో అన్నీ కూడా ఉంటాయి. ఇంకా తులసీకృత శివస్థుతి, తులసీకృత విష్ణుస్థుతి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా అమ్మవారి మంగళహారతులు అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కొంతమంది ఇళ్లలో తులసి అమ్మవారు ఉండదండి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మనకి ఆలయాలలో నదుల దగ్గర కుదరదు. అలాంటి వాళ్ళు ఆలయాలలో మనకి పంతులు గారే చక్కగా పూజ చేపించి అందరినీ కూర్చోబెట్టి మన ముందే పూజ చేసుకున్న తర్వాత అక్కడ పెద్ద టబ్బు పెడతారు. ఆ టబ్బులోనే మనల్ని దీపాలు వదిలించి పోలీస్ వర్గం కథ కూడా చెప్పి అక్కడే పూజ చేయిస్తారు. అక్కడ చేయించుకోవచ్చు. లేదు మనకి ఆలయాల్లోనే కొలనులు ఉంటాయి, అక్కడ కూడా వదిలిపిస్తారు, అక్కడైనా చేసుకోవచ్చు. లేదు అంటే మనము చక్కగా ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే మాత్రం పూజారంలో చేసుకోవచ్చండి. కానీ అక్కడ ఏంటంటే మనకి నక్షత్రాలు పడదు కదండి, అందుకని బాల్కనీలోనే చేసుకుంటే మంచిది. బాల్కనీలో లేదా టెర్రస్ పైన కానీ మనకి తులసి అమ్మవారు ఉంటే సరే. లేదు అనుకుంటే మనము చక్కగా ఉసిరి కొమ్మైనా పెట్టుకొని మొక్క తెచ్చుకొని కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఆకాశంలో నక్షత్రాలు నీడబడే దగ్గర చక్కగా కార్తీక దామోదరుని పసుపు గణపతి చేసుకొని కూడా అక్కడ మనము ఏదైనా బేషన్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. మనకి ఆకాశంలో నక్షత్రాలు ఉండడం అనేది కూడా మెయిన్. చక్కగా ఇప్పుడు మనము ఉసిరి దీపము అరటి డొప్ప దీపాలు వెలిగించుకోవాలి. ఇప్పుడే ఎందుకు వెలిగించుకోవాలంటే ముందే వెలిగిస్తే మనకి పూజ అంతా అయ్యేటప్పటికి ఇవి వెలుగుతూ ఉండవు కదా, కొండెక్కుతాయి అని ఇప్పుడు వెలిగించుకుంటాము. తాంబూలం తప్పకుండా పెట్టుకోవాలండి. తాంబూలం పెట్టుకొని ఈరోజు నైవేద్యంగా పానకం, వడపప్పు, సల్మిడి తప్పకుండా పెట్టుకోవాలి. ఇంకా మనము లాస్ట్కి కొబ్బరికాయ కొడితేనే ఈ పూజ సంపూర్ణమైనట్టు, ఈ నోము అన్నమాట. కార్తీక మాసం మొత్తం అమావాస్య రోజు వరకు చేసిన ఈ రోజు చేస్తేనే మనకి కార్తీక మాసం పూజ అంటే నోము చేసిన సంపూర్ణ ఫలితం దక్కుతుంది. అరటి డొప్పలోనే మనం పువ్వులు కూడా పెట్టుకొని చక్కగా మనం కడ్డీతో కానీ ఏకహారతితో కానీ వెలిగించుకోవాలి. ఇట్ లేకుండా పువ్వులు పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం సలిమిడి వడపప్పు అందులో పెట్టి నైవేద్యంగా డొప్పలోనే పెట్టాలండి. పోలి తల్లి చలిమిడి వడపప్పు తీసుకొని మమ్మల్ని చల్లగా చూడు తల్లి, అలాగే పసుపు కుంకుమలు తీసుకొని మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. ఇప్పుడు ఆర్డెడొప్ప దీపాలని వెలిగించుకున్న తర్వాత పక్కన దీపం కూడా వెలిగించుకున్న తర్వాత ఇంట్లో ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళతోటి వదిలేచ్చండి. లేదంటే మీరే వాళ్ళ పేర్లు తలుచుకొని వదలవచ్చు. ఇప్పుడు నీటిలో వదలాలి. వదిలిన తర్వాత చేతితోటి 2 చేతులతోటి 3 సార్లు అంటే సాగనంపాలన్నమాట. పోలి తల్లిని స్వర్గానికి వైకుంఠానికి సాగనంపాలి. అలా మనం నీటిలో దీపాలని సాగనంపుతాము. అలా 3 సార్లు అన్న తర్వాత ఇప్పుడు మనము అక్షింతలు చేతిలో పెట్టుకోవాలి. అక్షింతలు చేతిలో పెట్టుకొని పోలీస్ వర్గం వ్రత కథ చదువుకోవాలి. ఈ కథ చదివితేనే మనకి సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ఈ కథ చదివినా కూడా ప్రాప్తి కలుగుతుంది. అక్షింతలు అయితే ఇప్పుడు చేతిలో పెట్టుకొని వ్రత కథ చదువుకోవాలి. వ్రత కథ చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మీకు ఇప్పుడు ఒకవేళ అరటిడొప్ప దీపాలు దొరక్కపోతే గనక కొబ్బరి చిప్పలో ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. కార్తీక మాసం చివరికి రాగానే మనందరూ గుర్తుకొచ్చేదే ఈ పోలీస్ వర్గము. కథ వింటుంటే ఎంతో ఆసక్తికరంగా జానపదంగా
మనకి కూడా చేయాలి అన్న ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వం కృష్ణా తీరంలోని ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో మొత్తము 5 తోడుకోడళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వారిలోకి చిన్న కోడలే ఈ పోలి తల్లి. ఆమెకి చిన్నతనం నుంచే కూడా పోలికి పూజలు, దేవుడు అంటే ఎనలేని భక్తితోటి పెరిగింది. ఎప్పుడు పూజలు చేసుకుంటా ఎంతో ఆసక్తికరంగా ఉండేది చిన్నతనం నుంచి కూడా. కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది. అత్తగారి ఇంట్లో ఈ పూజలు అవి చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉండేదన్నమాట. తనలాంటి మహాభక్తురాలు వేరొకరు లేరని, ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం ఆమె అత్తగారికి ఉండేది. అదే ఊర్లో వాళ్ళందరూ కూడా ఆమెని పొగుడుతూ భజనలు చేసేవారు. ఇంకా ఎక్కువ అహంకారం పెరిగేది. అందుకే ఆమె కార్తీక మాసం రాగానే ఈమెకి భక్తి ఎక్కువ కదండి పోలి తల్లికి. కాబట్టి తనకంటే ఎక్కువ తనకి ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి, తనకంటే ఎక్కువ ఉండకూడదని చెప్పేసి ఆమెని అన్నిటికీ పూజలకి దూరంగా ఉంచేది. అందుకే కార్తీక మాసం వచ్చిన వెంటనే మిగిలిన కోడళ్ళందరినీ కూడా తీసుకొని పోలిని కాదని వెంట పెట్టుకొని నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగి వచ్చేది ప్రతినిత్యము కూడా. పోలికి ఎక్కువ పనులు కూడా అప్పచెప్పి వెళ్ళేది. అయితే ఈలోగా పోలి ఎక్కడ దీపం పెడుతుంది అన్న భయంతో అనుమానంతో ఏం చేసేదంటే పూజకు కావాల్సిన అన్ని సామాను కూడా అందుబాటులో లేకుండా జాగ్రత్త పడి వెళ్ళేదన్నమాట. అయితే పోలి దీపం పెట్టకోకుండా అత్తగారు చేసిన ఎటువంటి ప్రయత్నాలు సాగలేదు. పోలి గబుక్కున పనులు కానిచ్చుకొని పూతి వద్దనే స్నానం చేసి పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తి చేసి, అప్పట్లో ఉన్నాయండి ఇవి కవ్వానితోటి మజ్జిగ చేయడము, వెన్న తీయడం అనేది. కాబట్టి ఆ కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని వెలిగించేది. దీపం ఎవరికంటా పనుకోకుండా దానిపై మేదర బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం మొత్తం కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా దీపాలను వెలిగించింది పోలి. చివరికి కార్తీక మాసం చివరి రోజు రానే వచ్చింది. కార్తీక అమావాస్య రోజు ఘనంగా నదీ స్నానం చేసి దీపాలను ఘనంగా వెలిగించాలని అత్తగారు బయలుదేరింది. వెళ్తూ పోలికి ఈరోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పచెప్పి వెళ్తుంది. కానీ పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులు గబగబా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని కష్టాలు అవాంతరాలు ఎదురైనా కూడా భక్తితో కార్తీక మాసం మొత్తం కూడా దీపాన్ని వెలిగించి ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ఎంతో ముచ్చటపడ్డారు. అంటే సరైన సామాను లేకపోయినా భక్తితోటి దీపం వెలిగించింది కదండి, అది చూసి దేవదూతలు ముచ్చటపడ్డారు. దూతలు వెంటనే ఆమెను బొందుతో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పక విమానం పంపిస్తారు. అది కిందకి దిగి వస్తుంది. ఇంటికి చేరుకున్న ఆమె అత్తగారు, ఆమె మిగతా కోడళ్ళు కూడా ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని చెప్పి మురిసిపోతారు. కానీ అందులో ఉన్న పోలిని చూసేటప్పటికీ వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎలాగైనా సరే ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళేందు ఆత్రంలో పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా కూడా ప్రయోజనం లేకపోయింది. అత్తగారు దేవదూతల్ని మాకు ఎందుకు స్వర్గానికి వెళ్ళేది అంతటి లేకపోయింది, మేము కూడా కార్తీక మాసం మొత్తము పూజలు చేశాము కదా అని అడుగగా, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అంతటి నిష్కల్మషమైన మనసుందని, కారంతో చేసేటటువంటి భక్తి పూజలు ఏమీ కూడా కొరకావని చెబుతూ వారిని కిందకి దింపారు. అప్పటి నుంచి కూడా మన తెలుగునాట ప్రజలందరూ కూడా పోలి తల్లిని తలుచుకొని ఇక అమావాస్య వరకు కూడా పూజించుకొని, కార్తీక అమావాస్య అయిన తర్వాత రోజు పాడ్యమి రోజు అంటే మార్గశిర మాసం మొదటి రోజు డొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అడ్డ దీపాలను చూస్తూ పోలిని తలుచుకొని ఆమెను వైకుంఠానికి సాగనంపుతారు. పోలిని దీపాన్ని కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము. ఈ కథ వలన ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని, భగవంతుని కొలవడానికి కావాల్సింది శ్రద్ధ భక్తే గాని ఆడంబరం కాదని, అన్నింటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగావని మనకి ఈ పోలీస్ వర్గం కథ చెప్తుంది. అంటే మనము ఆడంబరంగా పట్టు చీరలు నగలు వేసుకొని ఆలయానికి వెళ్ళడం కాదు, చక్కగా నిష్కల్మషమైన మనస్సుతోటి పూజ చేయాలి అని తెలుపుతుంది. ఇప్పుడు మన చేతిలోని అక్షింతలు కొన్ని మనకి ఆర్టిటోప దీపాల దగ్గర ఆ నీళ్ళల్లో కొన్ని వదిలి మిగిలినవి మన తల మీద వేసుకోవాలి. ఇప్పటితోటే ఈ కథ చదివి అక్షింతలు వేయడంతో మనకి సంపూర్ణం అవుతుంది. ఇప్పుడు చక్కగా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలండి. చక్కగా ధూపం వేసి చక్కగా కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొడితేనే సంపూర్ణం అవుతుంది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకుంటే ఏదైనా మంగళహారతి పాడుకుంటే మంచిది. ఎల్లని తల్లి శ్రీ తులసి ఎల్లర నీలే ప్రియ తులసి, పసుపు కుంకుమల పడతులందరూ భక్తితో కొలిచే చల్లని తల్లి శ్రీ తులసి ఎల్లర నీలే ప్రియ తులసి. చక్కగా హారతి తీసుకోవాలండి. హారతి తీసుకొని పూజ అంతా అయిన తర్వాత దగ్గరలో ఆలయం ఉంటే ఆలయ దర్శనం చేసుకొని వస్తే మంచిది.
ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు చక్కగా రోజంతా ఉండవచ్చు, సాయంత్రం పూజించవచ్చు, లేదు అంటే ఒంటిపూట భోజనం చేయవచ్చు. లేని వాళ్ళు చక్కగా పూజ అయిన తర్వాత తినినా పర్వాలేదు. ఇక మాసం మొత్తం కూడా నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ పోలిపాడ్యమి పూజ అయిన తర్వాత ఆ తర్వాత రోజు నుంచి తినవచ్చు. అమావాస్య రోజుతో అయిపోతుందని ఆ రోజు తినకూడదండి. పాడ్యమి రోజు దీపాలు వదిలిన తర్వాత ఆ తర్వాత రోజు నుంచే తినాలి. ఈరోజు దానంగా స్వయంపాక దానం, దీపదానాలు ఇస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. తప్పకుండా దానం అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇంకా గోమాత ఉంటే కనుక గోమాతకి ఏమన్నా పెట్టినా కూడా మంచిది. ఈరోజు మనము చేసుకునేది సౌభాగ్యం కోసం కాబట్టి పూజ అయిన తర్వాత ఎవరైనా ముత్తైదువులకి 3 లేదా 5 తాంబూలం ఇస్తే చాలా మంచిది. బ్లౌజు ఇవ్వకపోయినా ఉత్త తాంబూలమైనా ఇవ్వచ్చు, మీ శక్తి కొలది ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఆలయం దగ్గరికి వెళ్తే అందరూ ఉంటారు, అక్కడైనా సరే కూడా మనం చక్కగా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చుకోవాలి. మనము వీలైతే ఇంటి దగ్గర చేసుకుంటాము, లేదు అంటే నదులు కాలువల దగ్గర వదులుతారు. ఇంకా ఆలయాల్లో కూడా టబ్బులు అట్లా పెట్టి ఆలయాల్లో కూడా వదులుతారు. మనము ఎప్పుడు కదిలించి తీసుకోవాలి అంటే డిసెంబర్ 2వ తేదీ సోమవారం ఉదయం పూజ అంతా అయిన తర్వాత మనకి దీపాలన్నీ కొండెక్కుతాయి కదండి. కొండెక్కిన తర్వాత అన్నీ కదిలించి తీసుకోవచ్చు. అందులో మనము బాల్కనీలో పెట్టుకుంటాము కదండి, పెట్టుకున్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అందుకని చెప్పి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. మరలా ఆ తర్వాత రోజు మనకి మంగళవారం వస్తుంది. మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నీ మనము తుడిచి అన్నీ క్లీన్ చేసుకొని అట్లా అయితే చేయకూడదు, అక్కడ అన్నీ సర్దకూడదు. కుదిరితే ఉదయం 12 లోపల అంతా సర్దుకోండి, లేదు అనుకుంటే కనుక ఇంకా సాయంత్రము 4 తర్వాత అన్నీ సర్ది తీసుకోవచ్చు. మనము తాంబాలంలో పోసిన నీటిని గంగాజలంగా భావిస్తాము కాబట్టి ఇంట్లో అందరూ కూడా తలపై నీటిని చల్లుకోవాలి. మిగిలి ఉన్న నీటిని అంతటినీ కూడా చక్కగా ఏదన్నా పచ్చని చెట్లో పోసుకోవచ్చు అండి. ఎక్కడ పడితే అక్కడ పోయకండి, ఎవరు తొక్కని ప్లేస్లో లేదా పచ్చని చెట్లో తీసుకోవాలి. పసుపు గణపతిని ఏదన్నా బౌల్లో చక్కగా నీటిలో కరిగించిన తర్వాత చక్కగా నిమజ్జనం లాగా మనము ఇంటి పచ్చని చెట్లో వేసుకోవాలి. తులసిలో వేయకూడదండి, లేదంటే కాలువలో కలపాలి. దామోదరుని కూడా చక్కగా మనం ఏదన్నా పచ్చని చెట్టులో కలపాలి, లేదంటే ఎవరు తొక్కని దగ్గర ముఖ్యంగా కాలువలో కలపాలండి. పూజలో వాడిన కాయిన్ ఉంటుంది కదండి, ఆ కాయిన్ని పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు అక్కడ కానీ ఆలయంలో కానీ వేయాలి, లేదు అనుకుంటే చక్కగా బీరువాలో పెట్టుకోవచ్చు. పూజలో వాడిన ఉసిరిని పైన చెక్కు కొంచెం నల్లగా అయింది తీసి మనము ఇంట్లో వాడుకోవచ్చండి. తినడానికి ఏదైనా పులిహార, పచ్చడి అలా ఏదైనా చేసుకోవచ్చు అనుకుంటే ఈ ఉసిరి మనం అక్కడ వాడిన అరటి డొప్పలు, ఆ నీటిని అన్నీ కూడా పువ్వులు అన్నీ కూడా చక్కగా ఎవరి తొక్కని దగ్గర కానీ కాలువలో కానీ కలపాలి. ఆ వాటర్ని అయితే మన ఇంటి చెట్లలో వేసుకోండి, మంచిది. తెలిసింది కదా ఫ్రెండ్స్, పోలిపాడ్యమి రోజు పూజ సులువుగా ఎలా చేసుకోవాలని. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఈ శ్రద్ధలతోటి ఆడంబరం కాకుండా అచ్చమైన మన తెలుగింటి ఆడపడుచు పోలీస్ వర్గం పూజ చేసుకొని కార్తీక దామోదరుల అనుగ్రహంతో, ఆ పోలితల్లి అనుగ్రహంతో సౌభాగ్యాన్ని, ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.